క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనం ఇతరులకు అందుబాటులో ఉండుట క్రైస్తవ జీవితంలో అంతర్భాగం అనే అంశమును ధ్యానించబోతున్నాము. ఈనాటి సువిశేషంలో క్రీస్తు ప్రభువు క్రైస్తవుడు ఏ విధంగా జీవించాలి అనే విషయాన్ని తెలియజేస్తూ తనను అనుసరించేవాడు ఈ విధంగా ఉండాలి అని మనకు ఎరుకపరుస్తూ రెండు పోలికలు ఇస్తున్నారు. మీరు భూమికి ఉప్పులాగా మరియు లోకానికి వెలుగులాగా ఉండండి అని తెలియజేస్తున్నారు. ఉప్పు మన జీవితంలో ఏ విధంగా ఉపయోగపడుతుందంటే అది భోజనమునకు రుచిని ఇస్తుంది, కొన్ని పదార్థాలను నిల్వ చేయడంలో దోహదపడుతుంది, పాత్రలను శుభ్రపరచుటకు సహాయపడుతుంది అని మనందరికి తెలుసు. ఉప్పు వలె మనం కూడా మన జీవితం ఇతరులకు మాధుర్యాన్ని పంచడానికి, మన జీవితాన్ని భద్రపరచుకోవడానికి, మన జీవితాలను పవిత్రపరచుకోవడానికి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అదేవిధముగా వెలుగు యొక్క గుణాన్ని పరిశీలిస్తే వెలుగు అంధకారాన్ని తొలగిస్తుంది, ఇతరులకు మార్గచూపరిగా ఉంటుంది. మనం కూడా అంధకారంలో ఉన్న వారికి అనగా క్రీస్తు తెలియని స్థితిలో ఉన్న వారికి మనము మార్గం చూపించాలి. మన జీవితాలతో క్రీస్తు మనకు ఒసగిన కాంతితో ఇతరుల జీవితాన్ని మనం వెలిగించాలి, అనగా క్రీస్తు ప్రభును తెలియపరచాలి. అప్పుడే మన జీవితానికి పరమార్థం ఉంటుంది అని గ్రహిద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఉప్పు వెలుగునకు ఉన్న సంయుక్త లక్షణం త్యాగం, స్వీయ సమర్పణం. రెండు భౌతికమైన వస్తువులైనప్పటికీ తమ ఉనికిని కోల్పోతూ ఇతరులకు జీవితాన్ని ఇస్తాయి. కరగని ఉప్పు రుచిని ఇవ్వలేదు, కరగని క్రొవ్వొత్తి, కరగని దీపం వెలుగుని ఇవ్వలేదు అని మనం ధ్యానించాలి. క్రీస్తు ప్రభు తన జీవితాంతం కూడా చేసినది ఇదే. తనను తాను వదులుకున్నాడు, తనను తాను సమర్పించుకున్నాడు, దేవునికి చిత్తానుసారముగా జీవించి ఉన్నాడు, తన ఉనికిని కోల్పోయాడు, స్వీయ సమర్పణం గావించుకున్నాడు అని మనం తెలుసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మనం కూడా మన జీవితం ఇతరుల కొరకు అని గ్రహించాలి. క్రీస్తు ప్రభువు ఏ విధంగానైతే పరుల కొరకు జీవించి తనను తాను సమర్పించుకున్నాడో మనం కూడా ఇతరుల కొరకు మనం అందుబాటులో ఉంటూ మన జీవితాన్ని సమర్పించుకుందాం. దేవుడు స్తుతింపబడునుగాక. ఆమేన్.